హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో మంచి టాపిక్ అండి, వినాయకుడి గరిక కథ గురించి తెలుసుకుందామండి. కథలోకి వెళ్దాం. శ్రీ గణపతికి గరిక పూజ చేయడం వలన శని బాధలు తొలగును. ఫస్ట్ పాయింట్ అండి. గణపతికి ప్రతిరోజు గరికతో పూజ చేసుకుంటూ వస్తే శనైశ్వరుని వలన కలిగే ఇతి బాధలు సమస్యల నుంచి బయటపడతారు. శని భగవానుడిని శనివారం నాడు గరికతో పూజిస్తే ఏలినాటి శని, అష్టమ శని దోషాలు తొలగిపోతాయి. గరిక పత్రంతో శ్రీ మహాగణపతికి పూజ చేసి తర్వాత బెల్లం నైవేద్యం పెట్టి పూజిస్తే కోరుకున్న పనులు త్వరగా అనుకూలమవుతాయి. గరిక పత్రాన్ని నగదు ఉంచే ప్రదేశంలో పెడితే మీకు రావలసిన నగదు త్వరగా వచ్చేస్తుంది. దుర్గాదేవికి గరికతో పూజ చేస్తే రహస్య ప్రార్థనలు ఫలిస్తాయి. గరికను దారంతో కట్టి గణపతికి మాల వేస్తే మీ మనోగతమైన అన్ని రకాల కోరికలు పూర్తిగా నెరవేరుతాయి. గరికతో చేసిన అంజనాన్ని ప్రతిరోజు ధరిస్తే అన్ని పనులు నెరవేరుతాయి. ఇంకా గరిక రసం తాగితే దేహంలోని సమస్త వ్యాధులు నయమవుతాయి. గరిక పూజ ప్రత్యేకత చూద్దాం ఇప్పుడు. వినాయకుడు మనకున్న దేవతలలో అయోనిజుడు, పార్వతీ రూపుదిద్దిన పిండి బొమ్మ. ఆయన జన్మ సహజ ప్రక్రియలో జరగలేదు. ఆయన ఆవిర్భావం కోసం దేవతల అభ్యర్థనలే తప్ప యజ్ఞయాగాలు జరిగిన దాఖలాలు లేవు. అందుకే పార్వతీ చేతిలో ప్రాణం పోసుకున్న పిల్లవాడిని లోకం పార్వతీసుతుడు అని పిలిచింది. శివుని చేతిలో మరణం పొంది తిరిగి ఏనుగుతలతో ప్రాణాలు తెచ్చుకున్నాక గజాననుడు అయ్యాడు. శివుడి కుమారుడు కుమారస్వామితో పోటీపడి గణాధిపత్యం దక్కించుకున్నాక గణనాథుడు, గణేశుడు, గణపతి అని పేరు తెచ్చుకున్నాడు. పెద్ద పొట్ట ఉన్నందున లంబోదరుడని, విఘ్నాలకు అధిపతి అయినందున విఘ్ననాయకుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఈ పేరు వినాయకుడిగా మారింది. ఈయనకు 21 రకాల పత్రులతో పూజ చేసిన వాటిలోకెల్లా అత్యవసరమైనది, అతి ముఖ్యమైనది, వినాయకుడికి ఎంతగానో నచ్చినది దుర్వార పత్రం. దాన్నే తెలుగులో గరిక అంటారు. ఏమిటి గరిక ప్రత్యేకత? పూర్వం సంయమినిపురంలో ఒక మహోత్సవం జరిగింది. దానికి దేవతలంతా వచ్చారు. వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది. ఆమె అందచందాలు చూసి యముడు మోహించిపోయాడు. అంతా చూస్తుండగా ఆమెను వాటేసుకున్నాడు. ఘోరంగా నవ్వుల పాలయ్యాడు. అవమానంతో బయటికి వచ్చిన యముని తేజస్సు భూమి మీద పడి వీర వికృత రూపుడై అనలాసురుడు పుడతాడు. లోకాన్ని వాడి అరుపులకు, వాడి నుంచి వెలువడే మంటలకు హాహాకారాలు చేశాయి. లోకాలన్నీ వాడి అరుపులకు, వాడి నుంచి వెలువడే మంటలకు హాహాకారాలు చేశాయట లోకాలు. దేవతలంతా శ్రీమన్నారాయణుని వద్దకు పరుగు తీశారు. ఆయన వారందరినీ తీసుకుని వినాయకుడి దగ్గరకు వెళ్ళాడు. వినాయకుడు వారికి అభయమిచ్చాడు. మండుతూ వచ్చే అనలాసురుడిని కొండంతగా పెరిగి మింగేశాడు. మండుతూ వచ్చే అనలాసురుడిని కొండంతగా పెరిగి మింగేశాడట. ఒకనాడు శివుడు హలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలోనే నిలుపుకొని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హాని జరగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురుడిని కంఠంలోనే నిలిపి ఉంచాడు. ఓపలేని తాపంతో వినాయకుడు దహించుకుపోకుండా ఉండేందుకు, ఆయనను చల్లబరిచేందుకు ఇంద్రుడు చంద్రకళను ఇచ్చాడు. వినాయకుడికి ఫాలచంద్రుడు అన్న పేరైతే వచ్చింది, కానీ ఉపశమనం పూర్తి స్థాయిలో కలగలేదు. బ్రహ్మ సిద్ధి, బుద్ధి అనే కాంతులను బహుకరించాడు. వారిని వాటేసుకుంటే శరీర తాపం తగ్గుతుందని భావించారు. కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధించలేదు. కానీ ఆయన సిద్ధితో కూడిన సిద్ధి వినాయకుడిగా, బుద్ధితో కూడిన బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
విష్ణుమూర్తి 2 పద్మాలను అందించాడు. వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తి స్థాయిలో రాలేదు. కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పనికి వస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుడిని ఇచ్చాడు. దాన్ని ఆయన పొట్టకు చుట్టుకున్నాడు. అందువల్ల ఆయన వ్యాళభద్రుడనే పేరు పొందాడు. కానీ ఫలితం పూర్తిగా దక్కలేదు. ఆ తరువాత విషయం తెలిసి అక్కడికి 80,000 మంది ఋషులు అక్కడికి వచ్చారు. ఒక్కొక్కరు 21 గరిక పోచల చొప్పున 16,80,000 గరిక పోచలు అందజేశారు. వాటితో ఆయనకి తాపోపశమనం కలుగుతుంది. అదండి గరిక మహత్యం. ఇది గ్రహించిన దేవతలు గణపతిని మెప్పించడానికి గరిక పోచలని వినియోగించేవారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ మనమందరం కూడా గరిక పోచలతో స్వామికి పూజ చేస్తున్నాం. గడ్డిపోచే కదా అని తేలికగా తీసేయకండి. గణేశుని మెప్పించేందుకు అదే గొప్ప సాధనమని పెద్దలు చెబుతున్నారు. గరిక వక్రతుండ మహాకాయుడిని ఎలా మెప్పించిందో చెప్పేందుకు ఉదంతం ఉంది. అది శివపార్వతుల పెళ్లి జరిగే రోజు. పెళ్లికి శివుడు బంధుమిత్ర సపరివార సమేతంగా తరలి వస్తాడని భావించి హిమవంతుడు హడావుడి పడ్డాడు. జనం మెచ్చిన తన అల్లుడు అలా ఇలా వస్తాడా అని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు. మంది మార్భబలంతో వచ్చే శివుడికి స్వాగత సత్కారాల కోసం ఘనంగా ఏర్పాట్లు చేశాడు. తీరా చూస్తే శివుడు గట్టిగా 10 మంది కూడా వెంట లేకుండా చాలా మామూలుగా వచ్చాడు. 10 మంది ప్రమధులు, ఒక పిల్లవాడు, ఒక ముసలి ఎద్దు ఇలా బేలగా వచ్చిన శివుని చూసి హిమవంతుడు నీరసపడ్డాడు. ఇలాంటి వాడినా పర్వతరాజు కూతురు పార్వతి పెళ్లి చేసుకుంటోంది అని జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధపడ్డాడు. కడుపులో బాధ ఆపుకోలేక బయటికే అనేశాడు. పెళ్లి కొడుకు హంగు ఆర్భాటం ఇంతేనా, ఎంతమంది వచ్చి పడతారో అని భూమ్యాకాశాలు బద్దలయ్యేలా ఏర్పాట్లు చేశాను అన్నాడు. హిమవంతుని మనసులో బాధ అర్థం తెలుసుకున్న శివుడు మంది సంగతి ఏముందిలే కానీ ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి. ఇందాకటి నుంచి ఆకలికి ఆగలేక ఆవు రావుమంటున్నాడు అని వినాయకుడిని చూపించాడు. ఆ పిచ్చికంత పిల్లవాడికి ఎంత తిండి కావాలి కనుక ఆ అబ్బాయికి అన్నం పెట్టించండి అని పని వాళ్ళకి పురమాయించాడు. పెళ్లివారి కోసమని వండిన అన్నమంతా తినేశాడు వినాయకుడు. అయినా ఆయన ఆకలి తీరలేదు. విస్తరి ముందర నుంచి లేచి వండని కూరలు, బియ్యాలు, ఆ ఉప్పులు, పప్పులు అన్నీ ఆరగించేశాడు. అయినా ఆకలి తీరలేదు. పందిట్లోకి వచ్చి పందిరి పైకప్పు పరిచిన తాటాకులు, పందిరికి కట్టిన మామిడి తోరణాలు, ఇలా కంటికి కనిపించిన ప్రతిదీ తినేశాడు. అయినా ఆకలి తీరక ఆకలి అంటూ నానాగోలా చేశాడు. దీంతో హిమవంతుడు బెదిరిపోయాడు. బాబోయ్, ఈ పిల్లవాడిని ఎలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు. అప్పుడు శివుడు కలగజేసుకొని ఇంత చిన్న పిల్లవాడికే అన్నం పెట్టలేకపోయావు, ఇంకో 10 మందిని తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు. తన అహంకారానికి సిగ్గుపడి ముప్పు తప్పే మార్గం చూపమని వేడుకుంటాడు. ఆయనకు గరిక పోచ పెట్టండి అంటాడు శివుడు. అన్నీ తిన్నా ఆవురావురామన్న వాడికి గడ్డిపోచ ఒక లెక్క అని హిమవంతుడు అనుమానించాడు. అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్టే చేశాడు. నిజంగానే వినాయకుడు టక్కున ఆకలి గోల ఆపేశాడు. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వినాయకుడికి 1 గరికను కానీ 21 గరిక పోచలను కానీ ఇచ్చి ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించారు. అంత
అంత అడవి అల్లరి చేసిన బాలగణపతి మంత్రం వేసినట్టు గరికపోచకు ఎలా ఆగిపోయాడు? వెనుకటికి సత్యభామ శ్రీకృష్ణుని తూకం వేసేందుకు బారువల కొద్ది బంగారాన్ని ధనేతరాన్ని త్రాసులో వేసి విఫలమవుతే రుక్మిణి తులసి దళం ఒకటి వేసి తొలతూచలేదా? భగవంతుడు ఇలాగే మహిమలు చూపి భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తాడు. తులసి దళానికి అంత అమోఘమైన శక్తి ఉందని తెలిసి కూడా హిమవంతుడు ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? అప్పటికి ఇంకా ఆ ఉదంతం జరిగి ఉండకపోవచ్చునని కొందరు టక్కున సమాధానం చెబుతారు. కానీ దీనికి ఒక కారణం ఉంది. వెనుకటికి తులసీదేవి ఇంకా పెళ్లి చేసుకొని రోజులలో వినాయకుడిని చూసి మోహించి వివాహం చేసుకోమని కోరుతుంది. చూడండి, అప్పటికి ఇంకా వినాయకుడికి పెళ్లి మీద గాలి మళ్ళలేదు. అదే చెప్పి ఆమె కోరికని కాదన్నాడు. అందుకు అలిగిన తులసి నీకు మంచి ప్రవర్తన లేని అమ్మాయితో పెళ్ళవుగాక అని శపించింది. దీనికి ప్రతిగా రాక్షసుని పెళ్లి చేసుకుని మొక్కగా పడి ఉండమని శపించాడు. అది విని తులసి బోరున విలపించింది. దానికి వినాయకుడు జాలిపడి విష్ణుమూర్తితో వివాహమవుతుందని, ఆయనకు అత్యంత ప్రీతిపాత్రురాలిగా ఉంటానని వరమిస్తాడు. తాను వివాహానికి అంగీకరించనందుకు తన పూజకు తులసి పనికిరాదని అంటాడు. అయితే తులసి పట్ల చివరిలో ప్రసన్నుడైనందున ఒక్క వినాయక చవితి నాడు తన పూజలో వినియోగించవచ్చునని వరమిస్తాడు. అందుకని తులసిని సాధారణ రోజులలో వినాయక పూజలో వినియోగించరు. ఒక్క వినాయక చవితి నాడు మాత్రమే వినియోగిస్తారు. స్వస్తి. ఇదండి వినాయకుడికి గరిక ఎంత ఇష్టమో ఎంత ప్రీతి అనేది తెలుసుకొని మనం గరిక పూజ ఎందుకు చేస్తున్నామో వినాయకుడికి అనే కథ చాలా వివరంగా తెలుసుకున్నామండి ఈ వీడియోలో. వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి వెళ్తుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసము. ఇదండి, అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీ గణేష్ మహారాజ్కి జై.